హలో అందరికీ, ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పికిల్ తయారీ ఎలాగో చూసేద్దాం. ముందుగా అయితే చికెన్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో చికెన్ వేసి ఆ చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం చికెన్ స్మెల్ అంతా పోయే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకునే క్రమంలో చికెన్లో ఉన్న వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఆ వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ చికెన్ని మనం సపరేట్ చేసుకోవచ్చు. సో చూసారా, ఇక్కడ వాటర్ మంచిగా వచ్చినాయి. ఇప్పుడు మనం చికెన్ని తీసి ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో వన్స్ అట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ బాగా మునిగేలాగా ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. చికెన్ ఎట్లా అంటే మనకి మంచి మెరూన్ కలర్లో అట్లా బాగా డీప్ ఫ్రై అవ్వాలి. అలా డీప్ ఫ్రై అవ్వటం వల్ల చికెన్ అనేది మంచిగా క్రిస్పీగా ఉంటుంది మనకి పీస్ అనేది. ఆ తర్వాత మనం ఈ చికెన్ ఫ్రై అనేది ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మసాలాలు అంటే మనకి అల్లం, ఆవాలు, ధనియాలు, చెక్క, లవంగం ఇవన్నీ ఉంటాయి. మామూలు మనం బిర్యానీ మసాలా లాంటివి. ఆ మసాలాలన్నీ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాన్ని కొంచెంసేపు చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా మనం కచ్చా పచ్చాగా పట్టుకోకూడదు, మంచి సాఫ్ట్గా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి ఏదైతే కడాయిలో ఆయిల్ ఉందో సో ఆ ఆయిల్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. మనకు కావాల్సినంత మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా రోస్ట్ చేస్తాం, ఫ్రై చేస్తాం. ఆ ఫ్రై చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం ఏదైతే చికెన్ ఫ్రై చేసామో ముందు అది తీసి ఇందులో మిక్స్ చేసేస్తాం. మిక్స్ చేసి ఆ పేస్ట్ బాగా ముక్కలకి పట్టేలాగా మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ మసాలా కూడా మనం ఇందులో వేసి కలుపుతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం గ్రేవీ అన్నది వస్తుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మసాలాతో పాటు మనకి గ్రేవీ అనేది ఫామ్ అయింది. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పటి వరకు మనం ఉప్పు కారం వేయలేదు చూసినట్టయితే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి తగినంత ఉప్పు కారం వేయాలి. ఇక్కడ మా మమ్మీ 2 kgs తీసుకున్నారు కాబట్టి 1 కప్పు సాల్ట్, 1 కప్పు కారం తీసుకుంది. అవన్నీ వేసి మనం బాగా గ్రైండ్ కాదు కానీ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆ కలర్ అనేది బయటపడుతుంది. ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత మనకి అస్సలు కలర్ బయటపడుతుంది. చికెన్ పికల్ మరీ అంత రెడ్ ఉండదు, నార్మల్ కలర్లోనే ఉంటుంది. ఇక్కడ చూసారా, కారం వేస్తున్నారు. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కారంని. సో ఇప్పుడు కొంచెం సేపు మొత్తం మిక్స్ చేసుకొని మనం ఇంత మిక్స్ చేసుకున్న క్రమంలో మనకి కొంచెం గ్రేవీ కానీ ఆర్ కొంచెం డ్రైగా ఉంది పికిల్ అని అనిపిస్తే మనం లాస్ట్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక యాడెడ్ ఫ్లేవర్ ఏంటంటే నిమ్మకాయ. మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ రసం అనేది పిండాలి. సో దానివల్ల ఏమైందంటే చికెన్ పికిల్ మంచి ట్యాంగీగా పులుపు ఫ్లేవర్ కొంచెం అట్లా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో నిమ్మకాయలు తీసేసుకున్నాం. ఇక్కడైతే నిమ్మకాయల రసం మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నిమ్మకాయ రసం వేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి పచ్చడి మొత్తం తిప్పేసి కొంచెం ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఇంకొక కడాయిలో ఆయిల్ మనం వేడి చేసుకొని ఆ కాచిన ఆయిల్ని ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటే చికెన్ పికిల్ తయారీ అయిపోతుంది. ఎంత బాగుంటుందో కదా టేస్ట్. మంచిగా మనకి కూర లేనప్పుడు వేసుకొని తినొచ్చు. చూసారా ఇక్కడ ఎంత రెడ్గా ఉందో. ఓకే, బాయ్.